ఈ సభలో ప్రారంభమైందని ఈరోజు 2-3 సార్లు మాట్లాడుకున్నారు అధ్యక్ష. సభ్యులు మాట్లాడినప్పుడు మంత్రులు నోట్ చేసుకొని మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళు అప్పుడే వెంటనే వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు. అది ఖండించింది కూడా అధ్యక్ష, ఖండించింది కూడా ఉండండి. అంతమంది ఎందుకండి, ఒకసారి మాట్లాడుతూ అంతమంది ఎందుకు అవాస్తవం కాదు, అవాస్తవం కాదు. వినండి అధ్యక్ష, ఆవిడ మాట్లాడిన అవాస్తవం కాదు. ఎందుకు అవాస్తవం కాదు చెప్తున్నాను అధ్యక్ష. మరి వింటే మీరు నా మాట వినండి వినండి వినండి. మా సభ్యురాలు మాట్లాడింది అవాస్తవం అన్న అవాస్తవం కాదు అధ్యక్ష. ఆవిడ అడిగింది ఏంటి, మీరు వచ్చి 3 సిలిండర్ ఇస్తున్నారు సంవత్సరానికి. 3 సిలిండర్కి ఇంతమంది ఇంతమంది సమాధానం చెప్తే ఎలా అండి? వినండి 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 వినండి. మరి 3 సిలిండర్లు మీరు ఇస్తున్నారు అధ్యక్ష. 3 సిలిండర్లు ఇస్తున్నారు. మే నెలలో అధికారంలోకి వచ్చారు. మొన్న ఒక సిలిండర్ ఇచ్చారు. వినండి, మరి ఒక సిలిండర్ ఇచ్చారు. మీరు బడ్జెట్లో కేటాయింది 850 కోట్లు కేటాయించారు. 3 సిలిండర్కి కావస్తే మీకు సుమారు 3000 కోట్ల పైన అవుతుంది. మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం అవుతుంది. మరి మీరు 800 కోట్లు ప్రకటించారు, బడ్జెట్లో కేటాయించారు. మరి ఈ సంవత్సరానికి ఈ 1 సిలిండర్తోనే సరిపెట్టుకోవాలా లేదా 2వ సిలిండర్ ఇస్తారా అనేది సభ్యులతో ఆవేదన. అది వాడు చెప్తుంది. అది కాక అది దానికి వచ్చి ఊరికా చెప్తారు. అయిపోయిందా మాట్లాడమ్మా, తప్పేం లేదు. అలాగే రెండోది ఏమడిగింది, బస్సుని మీరు పెడతాన్నారు. ఇన్ని అప్పుడే 7 నెలలు అయిపోయింది. ఎప్పుడు అనవరం వెళ్ళాలి, ఎప్పుడు వచ్చి తిరుపతి వెళ్ళాలి, ఎప్పుడు సంవత్సరం వెళ్ళాలి చూస్తున్నారు. ఎప్పుడు చెప్తారు అని అడిగింది. అది సబ్జెక్ట్ అందరూ ఉంది. అదే అబద్ధాలు కాదే. ఆవిడ అడుగుతుంది క్వశ్చన్, ఆన్సర్ మీరు చేయాలి. ప్రశ్న ఆన్సర్ మీరు చేయాలి. సార్ మీరు సీనియర్ సభ్యులు సార్, సీనియర్ పొలిటీషియన్ మీరంటే అందరికీ కూడా గౌరవం ఉంది. కాకపోతే మాకు కూడా గౌరవం ఉంది. మేమేం చెప్తున్నామంటే మీరు ఒక మాట చెప్పాలి సార్. ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరు. చాలా క్లియర్గా బడ్జెట్లోని 3 సిలిండర్లకి 2500 కోట్లు అవుతుంది. మొదటి విడతగా మొదటి సిలిండర్కి 800 కోట్లు మేము విడుదల చేస్తున్నాము. దీనికి 2500 కోట్లు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు, ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు. కానీ 3 సిలిండర్లు తీసుకెళ్ళి ఒకేసారి ఇంట్లో పెట్టరు కదా సార్. 3 సిలిండర్లు తీసుకొచ్చి ఎవడైనా పెట్టుకుంటారు? ఎవడైనా ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ఈ టైం టు టైం బాండ్లోనే మీరు బుక్ చేసుకోండి. ఆ సిలిండర్ మేము ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం. 2500 కోట్లు తిరిగి కేటాయించాం, బడ్జెట్ లో కేటాయించాం. 800 అది కాదు సార్, ఒకసారి వినండి సార్. ఇప్పుడు 150 రోజుల దగ్గర మేము పడతా ఉంటే 7 నెలలు అని చెప్పేసి మాట్లాడితే ఎలాగ సార్? ఇప్పుడు ఒకటి రోజు అమ్మఒడి కూడా ఆ రోజు సంవత్సరం తర్వాతే ఇచ్చున్నారు వీళ్ళు. అలాగే మేము అంతవరకు కూర్చుంటామని చెప్పలే, ఒకటి చేసుకొని వస్తున్నాం. ఈ రోజు బడ్జెట్ ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళు 6 నెలలు పట్టిందని మాట్లాడుతున్నారే. 6 నెలలు ఎందుకు పట్టింది సార్? అసలు ఎందులో డబ్బులు తీసుకొచ్చి ఎందులో పెట్టారో తెలియదు, ఎందులో డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ దేనికి వాడారో కూడా తెలియదు. అవన్నీ సెట్ చేసి చూసుకోవడానికి మాకు 6 నెలలు పట్టిందంటే 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాలు సార్ అవన్నీ. సో ఒకసారి ఆలోచించుకోవాలి.